హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిరి మధు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోతున్నది కాకరకాయలు. మీలో ఎంతమందికి ఇష్టం ఈ చిన్న కాకరకాయలు? చాలా టేస్టీగా ఉంటుందండి ఈరోజు రెసిపీ చిన్న కాకరకాయలు. చిన్న కాకరకాయ కావాల్సిన పదార్థాలు: ముందుగా తరిగి పెట్టుకున్న చిన్న కాకరకాయ ముక్కలు, అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 2 టొమాటోలు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అలాగే పసుపు, కొంచెం అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కాకరకాయలు మునిగేంత వరకు ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే బాగా ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటాయి. నేను దీంతో ఒక 4 వేసుకున్నానండి. నూనె హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడి ఇలా పగలాలండి, పగిలితేనే, లేకుంటే చేదుంటాయి. చూడండి ఆయిల్లో ఎలా అవుతుందో. అలా చిటపటలాడాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. తర్వాత నేను తరిగి పెట్టుకున్న ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆనియన్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కలుపుకోవాలండి. ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకుంటున్నాను. చూడండి ఆనియన్ బ్రౌన్ కలర్ అయింది. కొద్దిగా నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. పసుపు వేసుకొని క్యాప్ పెట్టేసుకుంటున్నానండి ఒక 2 మినిట్స్. ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్లో అయిందండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం యాడ్ చేసుకుంటున్నాను నేను. అల్లము ఆయిల్లో ఫ్రై అయ్యి పచ్చివాసన పోతుందండి. పచ్చివాసన పోయేంతవరకు మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి అల్లం కూడా మంచిగా ఫ్రై అయిందండి, బ్రౌన్ కలర్లోకి వచ్చింది. దగ్గర తీసుకురా. చూడండి తర్వాత మనము తరిగి పెట్టుకున్న చిన్న కాకరకాయ ముక్కలు
చిన్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. కలిపేసుకుంటున్నాండి. యాడ్ చేసుకొని చూడండి, కాకరకాయ ముక్కలకు ఆయిల్ చాలా పడుతుంది. మీరు ఆయిల్ సరిపోయేంత వేసుకోవాలండి. ఆయిల్ తక్కువ అయితే టేస్ట్ ఉండదు. మీకు ఎన్ని ముక్కలు ఉన్నాయో వాటిని చూసి మీరు సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఇవి ఉడికేంతవరకు క్యాప్ పెట్టేసుకోవాలండి. చిన్న కాకరకాయ ముక్కలు కదా, మనం చాలా స్మాల్ పీసెస్గా కూడా కట్ చేసుకున్నాము, తొందరగానే కుక్ అవుతాయి. మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మరి హైలో పెట్టుకోవద్దు, మాడిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. కొంచెం మగ్గినాయి. అరోమా మాత్రం సూపర్గా వస్తుందండి. కొంచెం మగ్గిన తర్వాత నేను టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటోస్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం జ్యూస్ వస్తుందండి. సారీ అండి, నేను మధ్యలో సాల్ట్ వేయడం మర్చిపోయాను. మీరు కాకరకాయలు వేసిన తర్వాత సాల్ట్ వేసుకోండి, తొందరగా కుక్ అవుతుంది. నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా మగ్గుతాయండి. టమాటోస్ కాకరకాయలు కొంచెం మగ్గేంత వరకు క్యాప్ పెట్టేసుకుంటున్నాను. టమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ అయినాక క్యాప్ తీసినండి. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. వావ్, అరోమా మాత్రం చాలా బాగా వస్తుందండి. ఇంకా అక్కడక్కడ సరిగా కుక్ అవ్వలేదు. అది మంచిగా ఉడికినాక కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. కారం యాడ్ చేసుకున్నామండి. మేము మరీ అంత చప్పగా తినము, మరీ అంత కారం కూడా తినము, కాబట్టి నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి. చూడండి, టమాటాలు కూడా ఉడికిపోయాయి. ఇవి కారం స్మెల్ పోయేంత వరకు క్యాప్ పెట్టేసుకున్నామండి. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి. వావ్,
ఓకే అండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా వేడి అన్నంలోకి వేడి వేడి కాకరకాయ కర్రీ వేసుకొని తింటే ఆహా, ఇంకా మాటలే లేవు. వేడి వేడి అన్నంలోకి వేడి వేడి కాకరకాయ, చిన్న కాకరకాయలు. సూపర్ ఉందండి, అస్సలు చేయలేదు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఇంట్లో చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సిరి మధు యూట్యూబ్ ఛానల్.